మనం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటున్నాం. ఫేస్బుక్లో మేము అభిప్రాయాలు అడిగినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా వైఎస్ జగన్ ముందుకే సాగిపోవాలి, సాధించు హోదా అంటూ నెపోలియన్ అని ఆయన ట్వీట్ చేశారు. అట్లాగే ప్రత్యేక హోదా ఏపీ హక్కు, దీనికోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సాగిస్తున్న పోరాటంలో కలుద్దాం. ఈ నెల 26 నుంచి గుంటూరులో జరిగే నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలుపుదామని ఆంధ్రప్రదేశ్ బహుజన ముక్తి పార్టీ చెప్తున్నది. తిరుపతి, విశాఖలో వైఎస్ జగన్ యువపేరి విజయవంతం కావడం, ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ప్రజల్లో, విద్యార్థుల్లో ముఖ్యంగా రావడంతో ఎలాగైనా వైఎస్ జగన్ దీక్షను ఆపాలని ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని నాగిరెడ్డి శివమల్లికార్జున రెడ్డి అని ఆయన చెప్తున్నారు. ఇట్లా చాలా అభిప్రాయాలు వచ్చినాయి, కొన్ని మాత్రం చదివి వినిపించాను. రామకోటయ్య గారితో మాట్లాడదాం. రామకోటయ్య గారు 2-3 విషయాలు. ఒకటి, ప్రత్యేక హోదాకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వాములే. ప్రత్యేక హోదా ఇస్తాము అనే దానిలో అది ఎందుకు రావడం లేదు ఒకటి. రెండవది, ఆ ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆందోళన పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి. మూడవది, ఆందోళనలో పాల్గొంటే మీరు చచ్చిపోతామంటే అనుమతిస్తామా, మీరు ఎక్కడ పడితే అక్కడ నిరాహార దీక్షలు చేస్తామంటే అనుమతిస్తామా అని ముఖ్యమంత్రి మాట్లాడడం, ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఆయన కూడా ఇవన్నీ చేసినారు. ఆయన వీటన్నింటినీ భారతీయ జనతా పార్టీ ఎట్లా చూస్తున్నది? అమర్ గారికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయం. ఫస్ట్ పాపారావు గారికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 26 కోట్ల మంది జనాభాతో 26 కోట్ల గోచిగుడ్డలు వదిలేసి వెళ్ళిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళ తర్వాత 125 కోట్ల మంది జనాభాతో 65 సంవత్సరాలు పరిపాలించి ఒక్కొక్క కుటుంబం మీద 32,500 రూపాయలు అప్పు వదిలిపోయిన కాంగ్రెస్ పార్టీ, సుందర్రామ్ శర్మ గారు మనిషి అందంగానే కాదు చక్కగా మాట్లాడి చాలా విశదీకరిస్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు మిత్రులే, చాలా బ్రహ్మాండంగా ఉంది, ఆయన అడగటం ఏంటి తీసుకొచ్చేయాలని. మీ జేబులో డబ్బులుంటే మీ అబ్బాయే పర్మిషన్ అడిగి తీసుకోవడానికి 4 నెలలు పట్టేటువంటి సమయం ఈ రోజులు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ లేదు, ఆంధ్రదేశానికి న్యాయం చేయడానికే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భాగస్వామ్యంలో మేము పంచుకుని విపరీతంగా చేస్తున్నది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే, చాలా క్లియర్గా ఒక విషయంలో మేము దీని విషయంలో చెబుతున్నాం. ఎందుకంటే చాలామందికి మిస్కాన్సెప్ట్ ఉంది. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగులు చూసుకోవటం కోసం భారతీయ జనతా పార్టీ వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ఆంధ్రదేశానికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రత్యేక హోదా ఏమైంది అని అడుగుతున్నారు. కాకపోతే మొన్న జగన్ గారే ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఆంధ్రదేశానికి అన్యాయం జరిగే విషయం లేదు. కాకపోతే ఈ తప్పులు తడగ్గా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మార్చడం కోసం భారతీయ జనతా పార్టీ జరుగుతున్నటువంటి నీతి ఆయోగ్ ద్వారా జరుగుతున్నటువంటి విషయాలు జరుగుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ అడగటంతోనే ఇమీడియట్గా ఇచ్చేయటం లేకపోతే చేయటం లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అడిగితే ఇచ్చారా, అడగపోతే ఇచ్చారా, ఇది మా బాధ్యత, మేము చేసుకొస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందున్నాం. ఈ విషయాలు అందరూ గమనిస్తున్నారు. కాకపోతే మీరు ఇందాక అడిగినటువంటి ఒక విషయం ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అనే పరిస్థితి వచ్చినప్పుడు దీనికి సంబంధించిన విషయంలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనం ముందు తీసుకురావాలి. శాంతి భద్రతలు తలెత్తుతాయి. కారణం ఏంటంటే, విశాఖపట్నంలో 2,500 మంది వస్తారని రామకోటయ్య గారు మీ ఎదురుగా టీవీ ఉంటే చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ధర్నా చేసినప్పుడు, ఆ రోజున నిరవధిక నిరాహార దీక్ష చేసినప్పుడు శాంతి భద్రతలు ఆనాటి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సి ఉండింది కదా. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ బాధ్యత కదా. ఇలాంటిదే రాజశేఖర రెడ్డి గారు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కేసీఆర్ గారు చేసినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ఆలోచన సరళితో ఆయన చెప్పుండొచ్చు. కాకపోతే ఏంటంటే, దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. జగన్ గారు చేస్తున్నటువంటిది విద్యార్థుల్ని, ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. ఇది రాష్ట్రం కోసం ఉద్యమించడం తప్పులేదు. ఎందుకంటే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఉద్యమించాం. చాలా విషయాలు జరిగినాయి, ప్రతిపక్షాలు బోల్డ్ విషయాలు చేసినాయి. మేమేమో దీన్ని కాదంటలేదు. కాకపోతే ఏంటంటే, దానికి ఒక నిర్దిష్ట విధానం ఉండాలి. ఆయన ఇందాక ఏదో మాట్లాడాడు కదా అని మనం ఏం మాట్లాడలేదు, దానికి అడ్డం తిరిగి మాట్లాడలేదు. చచ్చిపోతానంటే పర్మిషన్ ఇవ్వమంటారా, ఇలాంటి విషయాలు నేను మాట్లాడట్లా. కాకపోతే ఏంటంటే, మనం సపోర్ట్ చేయలేం. ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, చాలా మందికి నిర్దిష్టంగా అవగాహన లేకుండా బీజేపీ ఏమీ చేయట్లేదు, బీజేపీ ఏమి చెందట్లేదు అనే ఒక ఆలోచన ఉన్నారు. దయవుంచి అర్థం చేసుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం.
ప్యాకేజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏదైతే ప్రత్యేక హోదా గురించి చెప్పండి. అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. వస్తున్నారు, వచ్చి తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారని మీ అందరూ సవివరంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పాపాన్ని ప్రక్షాళన చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ ప్రక్షాళన కార్యక్రమం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ జగన్ గారిని మేమేమంటాం నాయకుడు. ఒక మాటనండి రామకోటయ్య గారు, నాది ఒకటే ప్రశ్న. నేనేం భారతీయ జనతా పార్టీ ఏం చేయడం లేదని కానీ, ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వదని కానీ, ఈ రాష్ట్రాన్ని పట్టించుకోదని కానీ ఎవరు అనడం లేదు. అయితే మీరు ఒక్క మాట చెప్పాలి. ఇవాళ ప్రత్యేక హోదాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం జరుగుతున్నది. ఆ ఉద్యమాన్ని మీరు ఉద్యమంగా చూస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నట్టు క్యాజువల్ గా కొట్టేస్తారా? పరిపూర్ణంగా ప్రజా మనోవికాస ఉద్యమంగా చూడాలి. ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి ఏ పని ఎవరు చేసినా కూడా వాళ్ళు చేయాలి. కాకపోతే ఏంటంటే మన యువ నాయకుడికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏంటంటే ఆయన చెప్పదలుచుకున్న విషయాల్ని అమర నిరాహార దీక్ష కాకుండా ఎలాగైతే తిరుపతిలో చేశారో, ఎలాగైతే మనకు విశాఖపట్నంలో చేశారో, అలాగే ఎడ్యుకేటెడ్ విధానంలో చేస్తే బాగుండేది. అమర నిరాహార దీక్షని ఇమీడియట్ గా ఫోన్ ఇన్ లో మనతో ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఉన్నారు, తెలంగాణ ప్రొఫెసర్ వారు. వారితో ఒక్కసారి మాట్లాడదాం. వినోద్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టుగానే అన్ని వర్గాలు పాల్గొంటూ ఉన్నాయి. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఒక యువకులు విద్యార్థుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి వెళ్ళిన సమావేశాన్ని నిర్వహించినందుకు అక్కడ ఒక ప్రొఫెసర్ మీద ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నది, ఆయన ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నది, సస్పెండ్ చేసింది. ఆయన ఎట్లా చూస్తారు మీరు? ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనండి సార్. ఇవాళ ప్రొఫెసర్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అద్భుతంగా తెలంగాణ ఉద్యోగంలో పార్టిసిపేట్ అయ్యారు. ఏ ప్రొఫెసర్ మీద కూడా ఉద్యోగం మీద సస్పెండ్ చేయడం కానీ లేదంటే క్రమశిక్షణ చర్య తీసుకోవడం కానీ జరగలేదు. అక్కడ కూడా ప్రత్యేక హోదా కూడా అక్కడ ఆంధ్ర ప్రజల యొక్క హక్కు. అది దాని బాధ్యత కూడా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత కూడా ప్రొఫెసర్ మీద కూడా ఉంది. కాబట్టి ఇలా ప్రొఫెసర్స్ వాళ్ళు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నారు తప్ప ఏదో వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేయట్లేదు అక్కడ. కాబట్టి యూజీసీ నిబంధనలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సామాజిక ఉద్యమంలో మీ బాధ్యత ఏంటి, సామాజిక అంశాల్లో మీ బాధ్యత ఏంటి, మీ రోల్ ఏంటి అని చెప్పేసి యూజీసీ నిబంధనలు చెప్తుంది. కాబట్టి ఈ సామాజిక అంశాలు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా అనేది అక్కడ ఆంధ్రుల యొక్క హక్కుగా భావిస్తున్నారు. కాబట్టి ప్రజలుగా ఉద్యమం చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా విద్యావంతులు, మేధావులు బలపరిచి తీరాలి కూడా. భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా జరుగుతున్నదే కదా. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు. రాజ్యాంగమే చాలా గ్యారంటీ ఇచ్చింది. ఎవరికైనా వాళ్ళ యొక్క స్వేచ్ఛగా వాళ్ళ భావాలను చెప్పుకునే హక్కు ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కూడా వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు చెప్పుకునే హక్కు ఉంది. ప్రొఫెసర్ కావచ్చు, విద్యార్థి కావచ్చు. థ్యాంక్ యూ వినోద్ కుమార్ గారు, మీరు ఫోన్ లైన్ లో మాట్లాడినందుకు. ఇంతకుముందు రామకోటయ్య గారు మాట్లాడిన దాని మీద చెప్పండి. పద్మ గారు, సుందరామేశ్వరం గారు. పద్మ గారు చెప్పండి. ఇప్పుడు 4.5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి చేస్తున్నటువంటి అనేక ఉద్యమాలు, బంద్లు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు సమైక్యాంధ్ర కోసం చేసినటువంటి నిరాహార దీక్ష కావచ్చు, ఎక్కడైనా సరే 4.5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే శాంతియుతంగా జరిగిందా, లేకపోతే ఏమన్నా ఒక్క ఇన్సిడెంట్ అయినా, ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటన ఒక్కటన్నా జరిగిందా అనేటటువంటిది ఒకసారి చూస్తే, ఈ రోజున శాంతి భద్రతలు అనేటటువంటిది కారణంగా చూపడం అనేటటువంటిది అటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ రోజున ఒకటండి, ప్రత్యేక హోదా అనేటటువంటి ఈ రోజున అందరూ కూడా డైవర్ట్ చేయాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం వల్ల, పైగా ఒకరోజు మాట్లాడింది కాదు, ఈరోజు రామకోటయ్య గారు అంటున్నారు ఒక దీక్ష కాకుండా ఇంకా సభలు సమావేశాలు పెట్టాల్సిందని. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందండి? ఎన్ని రోజులు జరుగుతుంది? ప్రధానమంత్రి గారి దగ్గరికి, కేంద్ర మంత్రుల దగ్గరికి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు? అదే రకంగా అసెంబ్లీలో తీర్మానం చేయించగలిగారు, అదేవిధంగా ఢిల్లీలో దీక్ష చేశారు, ఢిల్లీలో ధర్నా చేశారు, బంద్ చేశారు. ఈ రాష్ట్రంలో ఇంత జరిగినా కూడా మీరు కేంద్రం దగ్గరికి బలంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మీ బీజేపీ నేతలు కానీ తీసుకెళ్లలేని పరిస్థితుల్లో, ఒక అవకాశం ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదాను సాధించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక నిరవధిక నిరాహార దీక్ష, ఇదేమి చస్తాననేటటువంటి మాట కాదు, ఇది చాలా అన్యాయమైనటువంటి భాష్యం చెప్తున్నారు ఈ రోజున.
ఇదేండి ఒక నిరసన కార్యక్రమం. ఇది మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి ఈ దేశానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆందోళన కార్యక్రమం. హింసాత్మకంగా కాకుండా అహింసతో కూడిన ఒక ఆయుధాన్ని గాంధీజీ ఇచ్చారు ఈ దేశానికి. నేను ఒకటి గుర్తు చేస్తాను, మహాత్మా గాంధీ కూడా నిరవధిక నిరాహార దీక్షలు అనేక సార్లు చేసినారు. ఆ నిరవధిక నిరాహార దీక్ష అనేది ఏమిటంటే ఎక్కడైనా పరిస్థితి కనుక చేయి దాటిపోతుంటే తనంతట తానుగా స్వచ్ఛందంగా నిరాహార దీక్ష నిర్వహించుకున్న సందర్భాలు కూడా ఉన్నవి గతంలో. అది దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వాలు. ఇప్పుడు నిరాహార దీక్షలకు అనుమతి ఇవ్వకపోవడం అంటే ఏంటి? హింసాత్మకంగా మీరు వెళ్ళండి అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తప్ప మరొకటి లేదు. అహింసతో కూడినటువంటి ఒక ఆయుధం నిరాహార దీక్ష అనేటటువంటి ఇది ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చేశారు. ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటిది కాదు. దాన్ని ఈ రోజు మీరు కొత్త భాషను చెప్తున్నారు అంటే మీడియా మీద కూడా ఒక విసురుతున్నారు. ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇస్తారా అని అడుగుతున్నారు. మీరేమైనా భారత రాజ్యాంగాన్ని కొత్తగా రాయదలుచుకున్నారా? జగన్మోహన్ రెడ్డి జైలు 4 గోడల మధ్యలో కూడా నిరాహార దీక్ష చేసినారు. అప్పుడు కోర్టులో అభ్యంతరం చెప్పలేదు. కోర్టులో అభ్యంతరం చెప్పడం ఒకటండి. ఒక హింసాత్మకంగా శాంతి భద్రతల దృష్టితో చూసి మేము అనుమతి ఇవ్వడం లేదు అనేటటువంటి చాలా నిరాధారమైనటువంటి ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి గారి గొంతు నొక్కేటటువంటి బ్రేక్ తీసుకొని వచ్చి మీతో మాట్లాడతాను నేను. థ్యాంక్ యూ.